కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సీఎం ఎవరనేది సందిగ్ధంలో పడింది. 5 కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్దరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీని శివకుమార్ అన్ని విధాలా ముందుకు నడిపించి అధికారంలోకి తేవటంలో కీలక భూమిక పోషించినప్పటికీ ఆయనపై ఉన్న ఈడీ, ఆదాయపు పన్ను కేసులే ఇప్పుడు అడ్డంకిగా మారవచ్చని తెలుస్తోంది. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే బీజేపీ నాయకత్వం మరింత గురిపెట్టి ఏదో విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంటుందని, అది కాంగ్రెస్ కు మున్ముందు సమస్యగా మారుతుందన్న ఉద్దేశంతో సిద్దరామయ్య వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా శివకుమార్ కు కీలకమైన మంత్రి పదవులతో ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో మిగతా మైనార్టీలు, ఎస్సీ సామాజిక వర్గం కూడా దోహదం చేసిన నేపథ్యంలో ఆ వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఒకటికి మించిన డిప్యూటీ సీఎంలు ఉంటే తనకు ప్రాధాన్యం ఉండదన్న కారణంతో శివకుమార్ ఆ ప్రతిపాదనను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఒకటే డిప్యూటీ సీఎం పదవి ఉండాలని డీకే పట్టుబడితే మిగతా వర్గాలకు ఎలా నచ్చజెప్పాలన్న అంశంపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని తనకు అప్పగిస్తూ సీఎల్పీలో తీర్మానం చేసిన పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాత్రం పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్తో సంప్రదించాకే నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ పనితీరు కనబర్చాలంటే డీకే శివకుమార్ సేవలు చాలా అవసరమని, ఆ నేపథ్యంలో ఆయన్ని జాతీయ రాజకీయాల్లోకి తేవటం సాధ్యం కాదన్న అభిప్రాయము పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన సంఖ్యలో లోక్సభ స్థానాలు గెలిపించుకోవాలంటే సిద్దరామయ్య, శివకుమార్లు ఇద్దరిని ఒప్పించి ముందుకు నడిపించడం అత్యంత అవసరమని పార్టీ భావిస్తోంది. డీకేను కూడా ఢిల్లీకి పిలిపించి చర్చించి ఒప్పించిన తర్వాతే సిద్దరామయ్య పేరును అధికారికంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇదంతా నేడు జరుగుతుందని పార్టీ సీనియర్ నేతలు వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడినని, పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించిన తనను పార్టీ అధిష్టానం ఏ విధంగా సంతృప్తి పరుస్తుందో ఎదురు చూస్తున్నానని డీకే పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలు తన మద్దతుదారులేనంటూ తాను సీఎం రేసులో ముందున్నానని చెప్పకనే చెప్తున్నారు. వాస్తవానికి నిన్న డీకే కూడా ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న చివరి నిమిషంలో అనారోగ్య కారణమంటూ ఆగిపోయారు. అయితే నేడు ఆయన ఢిల్లీకి వెళ్తారని సమాచారం. ఇక తాజా రాజకీయంపై డీకే స్పందించారు. సిద్దరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేశారు. మీరు కర్ణాటకలో పార్టీని గెలిపిస్తారని నాకు నమ్మకం ఉందని సోనియా గాంధీ తనతో అన్నారని, నేను ఇక్కడ కూర్చొని తన బాధ్యతలను నిర్వర్తించానని చెప్పారు. మనం కృతజ్ఞతగా, మర్యాదగా ఉండాలన్నారు. ఈ గెలుపు వెనుక ఎవరున్నారనే అభిమానం వారికి ఉండాలన్నారు. చేస్తారా అని ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పారు. తాను తిరుగుబాటు చేయనని, బ్లాక్ మెయిలింగ్ పాల్పడనని చెప్పారు. తనకంటూ సొంత వ్యక్తిత్వం ఉందని, తనేం చిన్నపిల్లాడిని కానని చెప్పారు. తాను ఎవరి ట్రాప్ లో పడనని స్పష్టం చేశారు. I just want to communicate to all my media friends. Since today is my birthday, a lot of people have come to wish me. I have to go to my deity with my family. After going that, I leave to Delhi. I don't know what time I will leave to Delhi. Whichever the flight is available, I will take it and go. One thing I would like to tell, we have passed a single line resolution leaving to the High Command. We have, under my leadership, 135 MLAs. All of them with one voice have said that the matter will be left to the High Command. I don't have any single number. I don't have any personal number. Whatever my number is, the Congress number. I had assured Srimati Sonia Gandhi when she appointed me in the mid-time also. I assured Rahul Gandhi. I assured